హార్వేకి స్వాగతం. ఎ మాన్యువల్ టు సెల్ఫ్. సో ప్రాక్టీసెస్ లో ఉన్నాం. సో ఈ ప్రాక్టీసెస్ చేయడం అనేది మిలిటరీ డిసిప్లిన్ లాగా అడాప్ట్ చేయొద్దు. సఫిషియెంట్ గా అండర్స్టాండ్ చేసుకోండి మొత్తం కాన్సెప్ట్ ని, దెన్ ఓన్లీ అడాప్ట్ చేయండి. అంటే సఫిషియెంట్ ఎమోషన్ కూడా సహకరించాలి. అలా సహకరించకుండా కేవలం ఐ సెంటర్తో నిర్ణయాలు తీసుకొని ప్రాక్టీసెస్ చేస్తే మటుకు కొన్నాళ్ళు చేస్తారు, తర్వాత మీరే మానేస్తారు. నెక్స్ట్ యాంగ్షియస్ వద్దు, రిజల్ట్ గురించి పనవద్దు, తొందరపాటు వద్దు, స్పీడ్ అండ్ ఎఫిషియన్సీ ట్రాప్ లో అసలు పడదు. చెకప్ ఫ్రీక్వెంట్లీ డ్యూరింగ్ ద డే టు సీ దట్ యూ హ్యావ్ నాట్ లాస్ట్ సైట్ ఆఫ్ దట్ పర్పస్ ఫర్ ఎనీథింగ్ దట్ ఈస్ డన్. సో రోజులు అప్పుడప్పుడు చెక్ చేసుకుంటూ ఉండు. నీకు వచ్చిన థాట్ కానీ నువ్వు చేస్తున్న పని కానీ నువ్వు ఏదైతే పర్పస్ ఆఫ్ లైఫ్ ఉందో ఆ డైరెక్షన్ లో ఉందా లేదా. However way, however slow it may be, however inefficient it may be, however imperfect it may be, but ఆ డైరెక్షన్ లో అప్రోచ్ అవుతుందా ఇట్స్ ఆల్ ఇంపార్టెంట్. పర్పస్ ఆఫ్ లైఫ్ ఏమిటి? కాన్షియస్లీ ఎవాల్వ్ అవ్వడం, కాన్షియస్ గా ఎవాల్వ్ అవ్వడం. సో కాన్షియస్ గా ఎవాల్వ్ అవ్వాలంటే కంప్లీట్ డెవలప్మెంట్ జరగాలి మైండ్ది. మైండ్ కంప్లీట్ డెవలప్మెంట్ లేదు, మనం పార్షియల్ గా మైండ్ సిస్టమ్ 1 మాత్రమే డెవలప్ అయింది, సిస్టమ్ 2 కొంచెం డెవలప్ అయింది, సిస్టమ్ 3 సెక్షన్ 3 సెక్షన్ 4 అసలు డెవలప్ అయిందో లేదో కూడా తెలీదు. సో however nice and satisfactory, which is not fulfilling that purpose is a drift. సో ఏ పనైనా, ఏ ఆలోచన ఎంత యాక్టివిటీ అయినా, ఎంత మంచిదైనా సరే, ఎంత గొప్పదైనా సరే, మీకు ఫిజికల్ వరల్డ్ లో అది ఎంత లాభంగా కనబడుతున్నా సరే, సపోజ్ అది ఈ పర్పస్ ని ఫుల్ఫిల్ కాలేదు అంటే, అంటే నీకు అవేర్నెస్ పెంచే దిశగా లేదు అంటే అది డ్రిఫ్ట్ కిందే లెక్క. ఇక్కడ నీ దైనందిన జీవితం, వరల్డ్తో నీ ఇంటరాక్షన్, నీ భౌతికంగా ఉన్న ఫంక్షన్స్ ఇవన్నీ మానేయమని చెప్పట్లా, పోయి యాసిటిక్ కింద ఏదో సన్యాసి అయిపోమని కూడా చెప్పట్లా. పాయింట్ ఏమిటి అంటే నువ్వు ఏం చేసినా అవేర్ లో ఉందా లేదా, అవేర్నెస్ పెంచుకోవడంలో ఉందా లేదా. ఎన్నో ఫంక్షన్లు చేస్తుంటాం కానీ ఏది అవేర్ గా చేయం, మెకానికల్ గా చేస్తాం. అవేర్నెస్ పెంచుకుంటుంటే అవేర్నెస్ పెరుగుతుంది. వేకెంట్ స్టేట్ లో ఉన్నావా, అవేర్నెస్ లో ఉన్నావా లేదా, బ్రూడింగ్ అండ్ ఇమాజిన్ లేకుండా ఉన్నావా లేదా. సో అప్పుడే అవేర్నెస్ అనేది అక్యుములేట్ అవుతుంది. ఇంతకు చెప్పిన ప్రాసెస్ లో చెప్పాం కదా, అవేర్నెస్ ఎనర్జీ, లైఫ్ ఎనర్జీ కలిసి ఓజస్ కింద ఫామ్ అవుతుంది. ఓజస్ కి మళ్ళీ అవేర్నెస్ ఎనర్జీ ఉన్నప్పుడు ఎసెన్స్ ఆఫ్ కాన్షియస్నెస్ ఎనర్జీ వస్తుంది. ఇది గ్లూ మాట దీనికి, నీ యొక్క అవేర్నెస్ ఆఫ్ బాడీ, మైండ్ అండ్ సెన్సెస్ కి, నీ లోపల ఉన్న కాన్షియస్నెస్ అండ్ ఫ్రీ విల్ అండ్ డివైన్ ఫ్రాగ్మెంట్, ఈ మూడిటికి మధ్య బ్రిడ్జ్ ఫిల్ చేస్తుంది అనమాట. ఇప్పుడు కంప్లీట్ గా నువ్వు యాజ్ ఎ హోల్ హ్యూమన్ బీయింగ్ గా వర్క్ చేయగలవు. సో ఇది కాన్షియస్ గా ఎవాల్యుయేట్ అవుతుంటావు పోవటం. నేచురల్ గా పరిణామ సిద్ధాంత ప్రకారం ప్రకృతి పరంగా నువ్వు పరిణామం కూడా కాగలవు, కానీ ఇక్కడ నీకు ఆప్షన్ ఉంది, ఆప్షన్ నువ్వు ఎక్సర్సైజ్ చేస్తావు లేదని నీ ఇష్టం అనమాట. అది పర్పస్ ఆఫ్ లైఫ్. వీ మస్ట్ సే బట్ ఏ సర్టెన్ అమౌంట్ ఆఫ్ డిసిప్లిన్ ఈజ్ రిక్వైర్డ్. సో కొంత కొంత డిసిప్లిన్ కావాలి. ఆ డిసిప్లిన్ సెల్ఫ్ థాట్ గా లోపల నుండి రావాలి. ఒక అర్థం చేసుకున్న స్థితి నుంచి, అంటే అవగాహన నుంచి, అండర్స్టాండింగ్ నుంచి రావాలి. అందుకని మిలిటరీ డిసిప్లిన్ నుంచి లేదా ఫలాపేక్షతో, రిజల్ట్ మీద ఉండే డిజైర్ తో కానీ రాకూడదు. బట్ డిసిప్లిన్ షుడ్ బి అండర్స్టూడ్ యాజ్ రీజన్డ్ లివింగ్, నాట్ మియర్ రెజిమెంటేషన్. సో రెజిమెంటేషన్ అంటే ఏంటంటే మిలిటరీ రూల్స్ లాగా ఫాలో, రూల్స్ కింద ఫాలో అవటం, మంచి చెడు కాబట్టి ఫాలో అవటం, లేదా ఎవరికైనా భయపడి ఫాలో అవటం, అలాంటి కావాలని కోరికతో ఫాలో అవటం, ఇలా కాదు. బట్ ఒక అండర్స్టాండ్ రీజనింగ్ లోంచి రావాలి డిసిప్లిన్. ఇప్పుడు టు డెవలప్ ఎక్స్పాండింగ్ కాన్షియస్నెస్ ఎక్సర్సైజ్ చెప్తున్నాం, ప్రాక్టీస్ ఇది. టేకప్ ఏ సూటబుల్ పొజిషన్ ఫర్ మెడిటేషన్. సో మెడిటేషన్ చేయడానికి ఒక సూటబుల్ పొజిషన్ తీసుకో. ఎస్టాబ్లిష్ రిథమిక్ బ్రీదింగ్. సో రిథమిక్ బ్రీదింగ్ ఎస్టాబ్లిష్ చేసుకో, ఫస్ట్ ఒకసారి చెక్ చేసుకో. నౌ ఇమాజిన్ ద యూనివర్స్ యాజ్ గ్రేట్ గ్లోబ్ with
యువర్ సెల్ఫ్ ఇన్ ద సెంటర్ ఆఫ్ ద గ్లోబ్. ఈ ప్రపంచం యూనివర్స్ అంతా ఒక పెద్ద గ్లోబ్ లాగా ఊహించుకో. దాని సెంటర్ లో నువ్వు ఉన్నావు. నో ఇమాజిన్ యువర్ మైండ్ యాజ్ ఎ ఫ్లూయిడ్ యూ కెన్ ఎమిట్. సో నీ ఇమాజిన్ చేసుకో, నీ మైండ్ అనేది ఒక ఫ్లూయిడ్ లాంటి పదార్థం, ఒక ద్రవ పదార్థం లాంటిది. ఆ, అది నీ నుంచి ఎమిట్ అవుతోంది అనుకో, నీ నుంచి లాగా ఉదాహరణ చెందుతోంది అనుకో. అండ్ లైక్ ఏ బబుల్, ఒక చిన్న బుడగలాగా, ఆ చిన్న బుడగలా పెద్దదవుతోంది అనుకో. సో అండ్ విజువలైజ్ దట్ యు ఆర్ సెండింగ్ అవుట్ దిస్ బబుల్. ఈ బబుల్ నువ్వు సెండింగ్ అవుట్ చేస్తున్నట్టుగా నువ్వు విజువలైజ్ చేసుకో. దట్ ఈస్ గ్రోన్ లార్జర్ అండ్ లార్జర్, ఇంకా పెద్దగా అవుతుందని ఊహించుకో. అంటిల్ ఇట్ కంప్లీట్లీ ఫిల్స్ ద గ్లోబ్. నువ్వు ఏదైతే గ్లోబ్ ఊహించుకున్నావో, విశ్వం మొత్తాన్ని, యూనివర్స్ ఊహించుకున్నావో అంత ఫిల్ అవుతుంది దాంతో అనుకో. దట్ ఈస్ ద యూనివర్స్. ఫీల్ యువర్ కాన్షియస్నెస్ ఎక్స్పాండింగ్. ఇలాగ నీలో ఉన్న కాన్షియస్నెస్ ఎక్స్పాండ్ అవుతున్నట్టుగా ఊహించుకో. నేను ఇప్పుడు సింపుల్ గా హాఫ్ మినిట్ లో చెప్పేశాను. ఇది చాలా స్లోగా 15 minutes, హాఫ్ అన్ అవర్, 1 hour నీ ఎలా నీకు కన్వీనియంట్ టైంలో, కన్వీనియంట్ ప్లేస్ లో ఎప్పుడైనా చేసుకోవచ్చు. బట్ ఇది అటెంప్ట్ చేస్తుండాలి. యాక్చువల్గా దీనికి ఆర్ట్ ఆఫ్ లివింగ్ వాళ్ళ మెడిటేషన్ ఒకటి ఉంది. ఈ ఎక్స్పాండింగ్ సేమ్ ఇలాగే నిన్ను ఊహించుకున్నట్టు నీ చుట్టూ సూర్యగ్రహం, అన్ని గ్రహాలు ఉన్నట్టు, ఇంకా గెలాక్సీల మధ్యలో నువ్వు ఉన్నట్టు, అన్ని గెలాక్సీల మధ్యలో నువ్వు ఉన్నట్టు, ఇలాగా ఒక పండిత్ రవిశంకర్ వాయిస్ తో మెడిటేషన్ ఇది అవైలబుల్ ఉంది. అది అన్న అవైలబుల్ ఎక్కడైనా దొరికితే యూ కెన్ యూటిలైజ్ ఇట్. దాన్ని యూటిలైజ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. లేకపోయినా మీరు ఓన్ గా ఫ్యాబ్రికేట్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైమ్ జగ్గి వాసుదేవ్ గారు చెప్పిన ఇలాంటి ఎక్స్పాన్షన్ మెడిటేషన్ ప్రాక్టీస్ కూడా ఉంది. అది కూడా అవైలబుల్ ఉంది సర్టన్ యాప్స్ లో. సో అది చూసుకొని దాంట్లో కూడా చేసుకోవచ్చు. సో మిగతావి రేపు చూద్దాం.